పూజ ఎందుకు చేయాలి? లాభం? పై ప్రశ్న చిన్నపిల్లలు అడిగారు అంటే అర్థముంది. కాని నేడు చదువుకున్న పెద్దవాళ్లు కూడా ప్రపంచ వ్యామోహములో మునిగి అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మనము వెంటనే పూజ చేయకపోతే కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే మనకు కూడా పూర్తి అవగాహన ఉండదు పూజ ఎందుకు అని. మనము పెట్టే ప్రసాదము దేవుడు ఆరగస్తున్నారా? ఆరగిస్తే ఇక నైవేద్యం పెడతామా? ఆయన కడుపు నిండాలంటే ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి? తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా. అందుకే ఆయన తెలికగా తెలివిగా బీదవారు కూడా పెట్టగలిగే విధముగా కానీ ఖర్చు లేకుండా మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని ఎప్పుడో చెప్పారు. దేవుడు నిరాకారుడు నిరంజనుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించినవాడు నడిపిస్తున్నవాడు, నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే మనిషి శవముతో సమానము. కాకపోతే అది అర్థం కావడానికి ఆచరణలో సాధన చేయడానికి మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటిమెట్టు. మనకోసం కొడుకు ఉన్నాడా ఇంట్లో చాలు ఒక ఊరట మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది అంటే వివాహం వల్ల ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం. ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తుడవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం. తరువాత వైరాగ్య సుఖం. అదెట్లా రావాలి? బొట్టుబొట్టుగా రాదు. వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్లీ మునుపటి జీవితంలోకి రాడు. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కాని పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు. ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం. అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి. అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చిరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ 5 ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. అంటే మనము మనసుతో చేసే వ్యాయామం, అంటే మానసిక సాధన. మనసును స్థిరపరచుకోవడానికి ఇదొక మార్గము. అందుకే పూజలో భాగం ధ్యానం కూడా మొదట, తర్వాత ధ్యానంలోనే దేవుని పూజ. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే సక్రమమైన పద్ధతిలో పెట్టుకునే ఓ ప్రక్రియ. మనసు నియంత్రణ లేనివారు ఎలా పతనమవుతున్నారో చూస్తున్నారు కదా. ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తుమందు, కోపము, తల్లిదండ్రులను తూలనాడడము వదిలేయడము, ఇంకా ఎన్నో విచిత్రాలు చూస్తాము. నూనె లేదా నెయ్యి దీపం వెలుగులు పెట్టడం అన్నది త్రాటకం అనే ఓ యోగ ప్రక్రియ అంటారు. రోజూ ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు అంటారు. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే లేదా 108 నామాలు చదివితే నాలిక మొద్దుబారదు, మాట స్పష్టత వస్తుంది. అది నాలికకు ఓ వ్యాయామము అనవచ్చు కదా. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. ఉచ్చారణ అలాగే ధారణ శక్తి పెరుగుతుంది. భాషమీద పట్టు పెరిగితే 10 మందిలో మాట్లాడే భయం కూడా పోతుంది, ధైర్యం వస్తుంది. బెరుకుగా గొంతు ఎత్తి మాట్లాడలేని, బయటకు చెప్పలేని వాళ్లను, 10 మందిలో మాట్లాడలేని వారిని ఎంతో మందిని చూస్తున్నాం కదా. పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పగలరు. మనల్ని మనము సరిగ్గా మార్చుకునే విధానము అని చెప్పగలరు.